నా కిచెన్‌ని నాతో పాటు మీరందరూ గూడా మిస్ అయ్యి ఉంటారు. సో, హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత కౌంటర్ టాప్ పైన అన్నీ తీసేసి కిచెన్‌ని, కౌంటర్ టాపు, తర్వాత బ్యాక్ సైడ్ ఉండే వాల్స్ అవన్నీ అయితే క్లీన్ జేసుకున్నాను. సో, క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఎప్పట్లాగే అన్నీ రీసెట్ చేశాను. కొత్తగా ఏమీ లేవు. ఈ వైట్ షీట్‌నయితే నేను లిక్విడ్ సోప్ ఏసి స్క్రబ్బర్‌తో బాగా రుద్ది కడిగినా గూడా ఏమవ్వలేదు. అది వాటర్ ప్రూఫ్ కదా! సో, ఇంక మళ్ళీ అన్నీ అయితే కౌంటర్ టాప్ పైన ఎక్కడుండేవి అక్కడ పెట్టేసిన. ఇదొచ్చేసి 2 టైర్ స్టీల్ ర్యాక్. తర్వాత స్టవ్. ఇదొచ్చేసేమో మన పల్సెస్, సీడ్స్ పెట్టుకునే స్టాండు, మసాలా పౌడర్స్. ఇదొచ్చేసేమో టీ, కాఫీ పౌడర్, షుగర్‌ది. తర్వాత ఇదొచ్చేసి పికిల్ బాక్సెస్ సెరామిక్‌వి. ఆహ్, తర్వాత ఇవొచ్చేసేమో పెరుగు కుండలు. ఈ మట్టి ప్యాన్ అయితే ఎంత స్టాండర్డ్‌గా ఉంది అంటే అంత స్టాండర్డ్‌గా ఉంది. అస్సలు కూరలైతే మాడట్లేదు. ఆ తర్వాత మీరు రెగ్యులర్‌గా చూసే తోపుడు బండి. తోపుడు బండి పైన మసాలా సెరామిక్ జార్‌ని నేనైతే ఫ్లవర్ వాజ్‌గా మార్చిన. ఇదొచ్చేసేమో అగారో నైఫ్ స్టాండ్. సో, ఫైనల్‌గా మళ్ళీ అన్నీ సర్దేసుకున్న తర్వాత కిచెన్ లుక్ అయితే ఇట్లా